స్వాగతం సుస్వాగతం దివ్యకారుణ్య పూజా బలియాగం స్వాగతం సుస్వాగతం. సాస నీని దాదద మామమ నీని దాదద మామమ గగ దాదద మామమ గగ సాస సగమగ సగమగ సమగమదని స నీని దాదద మామమ గగ దాదద మామమ గగ సాస సమగమదని స. విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం. విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం. పవిత్రాత్ముని ప్రేమ సమాగం త్రియేక దేవుని సంగమయోగం. పవిత్రాత్ముని ప్రేమ సమాగం త్రియేక దేవుని సంగమయోగం. ఈ బలియాగం మానవ రక్షణ యోగం. ఈ బలియాగం మానవ రక్షణ యోగం. విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం. విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం. దరిద మగ మగ మద మగ సగమ సగసని దని సాని సరిద మదని దరిద మగ మగ మద మగ సగమ. పరంధాముని పరమ రహస్యం కన్నుల ఎదుటే నిలిచే వేళ. పరంధాముని పరమ రహస్యం కన్నుల ఎదుటే నిలిచే వేళ. ఈ వేళ దివ్య కారుణ్య పూజా వేళ. ఈ వేళ దివ్య కారుణ్య పూజా వేళ. మనుజుల నమరులు చేసి అనురాగ వేళ. మనుజుల నమరులు చేసి అనురాగ వేళ. పాల్గొనరారండి ఈ దివ్య పూజలో. పరవశ హృదయముతో ప్రభు క్రీస్తుని దర్శింప. పాల్గొనరారండి ఈ దివ్య పూజలో. పరవశ హృదయముతో ప్రభు క్రీస్తుని దర్శింప.
Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య కారుణ్య మహోత్సవ నాడు ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి ఎంతో సంతోషముతో ఆనందముతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. A very warm welcome to the feast of divine mercy and the Holy Eucharist. ఈరోజు ఈ పరిశుద్ధ బలి పూజను స్పాన్సర్ చేసిన వారిని, పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన వారిని ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ బలి పూజలో స్మరించుకుంటూ మనం వారి కోసము ఈ పరిశుద్ధ బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యకారుని మూర్తి యేసుక్రీస్తు మహోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ డివైన్ మర్సీ జీసస్. విడలారా, 3 అంశాలపై ఆధారపడి ఉన్నాయి మన ఈ డివైన్ మర్సీ పండుగ. మొట్టమొదటిగా యేసుక్రీస్తు సిస్టర్ ఫౌస్టినా గారికి తెలియజేసిన రహస్యం. డివైన్ మర్సీ పండుగ రోజు అనగా పునరుత్థాన మహోత్సవ పండుగ తర్వాత వచ్చు ఆదివారం అనగా ఈరోజు అపారమైన దేవుని కృప, దేవుని కరుణ, దేవుని ప్రేమ ఆయన మానవులపై కృంభరించు సమయము
ఇది. ఈ కరుణను పొందుకోవటానికి మనం చేయవలసిన 3 కార్యాలు ఉన్నాయి. ఒకటి, మంచి పాప సంకీర్తనం చేసుకోవాలి. తెలుసో తెలియక చేసిన అన్ని పాపాలు మన్నించమని ఆ భగవంతుని ఎదుట మనము చేయవలసినటువంటి కన్ఫెషన్. ఈ దినము స్పెషలీ. రెండవదిగా, నిండు భక్తితో విశ్వాసముతో పరిశుద్ధ దివ్య బలిభోజులో పాల్గొని దివ్య ప్రసాదము స్వీకరించటం. మూడవదిగా, మధ్యాహ్నము 3 గంటల సేపు యేసుక్రీస్తు కలువరి శిలువలో మరణించిన ఆ గడియలో భక్తితో దివ్య కారుణ్య జపమాల ప్రార్థన చెప్పుకుంటూ, దేవా మా మీదను మానవులందరి మీదను దయగా ఉండండి అని ఈ జపమాల ప్రార్థన చేయటం. ఈ 3 కార్యాలే దేవుని యొక్క అపారమైన కరుణ పొందుకోవటానికి మనకి ప్రభు యేసుక్రీస్తు తెలియజేసినటువంటి 3 మార్గాలు. వాక్య పరిచర్యలో ఈ 3 కార్యాలు చేయటం వలన మనకి ఎన్ని రకరకాల వాగ్దానాలు, దీవెనలు, ఆశీర్వాదము, రక్షణ ఆయన మనకు ప్రసాదించి ఉన్నారో మనము ధ్యానించబోతూ ఉన్నాం. అందులో ఈ పరిశుద్ధ బలిభోజ ప్రారంభములో 2 చేతులు గుండె మీద పెట్టి 1 నిమిషం కళ్ళు మూసుకుందాం. బిడ్డలారా, మీరు పాప సంకీర్తనం చేసి ఎన్ని వారాలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు అయ్యాయి అని ఒక్కసారి మనస్సులో స్మరించుకోండి. సాధ్యమైతే ఈరోజే ఒక పాప సంకీర్తనం చేయటానికి మంచి నిర్ణయం తీసుకోండి. మన పాపములు, మన కుటుంబస్తుల పాపములు, లోకములో ఉన్న సమస్త మానవాళి పాపములన్నీ మన్నించమని కరుణించు ఈ దీనుని మా దేవా, మా పాపములు మన్నించి మీ అపారమైనటువంటి కరుణకు మమ్మల్ని అర్హులుగా మార్చండి దేవా అనే పశ్చాత్తాపగానం పాడుతుండగా కళ్ళు మూసుకొని భక్తితో నా తర్వాత ఈ పాటను పాడుకుంటూ మన పాపములను, దోషములను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు మీ దాసుని. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు నీ దాసుని. నీ ప్రేమలో నన్ను నడిపించు దేవా, నీ ప్రేమలో నన్ను నడిపించు దేవా. నీ సేవ చేయక వరమీయరావా, నీ సేవ చేయక వరమీయరావా. శరణం దేవా శరణం, నీ చరణం శరణం శరణం శరణం. శరణం దేవా శరణం, నీ చరణు శరణు శరణం శరణం. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు మీ దాసుని. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు నీ దాసుని. ప్రభువా, సకల మానవాళి మీద నీ అపారమైనటువంటి కరుణను, ప్రేమను ఈ దినము కృంభరించండి దేవా. ప్రతి ఆత్మ నశించిపోకుండా
రక్షణ పొందటానికి వారిని నీ అనంతమైన కృపా సాగరమునకు అయస్కాంతములాగా ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం. తెలుసో తెలియక చేసిన పాపములు నీ పరిశుద్ధ రక్తముతో జీవజలముతో కడిగి శుద్ధి చేయుట దేవా అని కోరుకుంటున్నాం. ప్రార్థిద్దాం బిడ్డలారా. అలనాటి భక్తులను దీవించలేదా? ప్రియమైన వారిని కరుణించలేదా? అలనాటి భక్తులను దీవించలేదా? ప్రియమైన వారిని కరుణించలేదా? నాదీన ప్రార్థనను ఆలించు దేవా, నాదీన ప్రార్థనను ఆలించు దేవా, నా జీవితాశయం నెరవేర్చునయ్యా, నా జీవితాశయం నెరవేర్చుమయ్యా. శరణం దేవా శరణం, నీ చరణం శరణం శరణం శరణం. శరణం దేవా శరణం, నీ చరణం శరణు శరణం శరణం. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు మీ దాసుని. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు నీ దాసుని. నీ ప్రేమలో నన్ను నడిపించు దేవా, నీ ప్రేమలో నన్ను నడిపించు దేవా, నీ సేవ చేయక వరమీయరావా, నీ సేవ చేయగ వరమీయరా. శరణం దేవా శరణం, నీ చరణం శరణం శరణం శరణం. శరణం దేవా శరణం, నీ చరణు శరణు శరణం శరణం. శరణం దేవా శరణం, నీ చరణం శరణం శరణం శరణం. శరణం దేవా శరణం, నీ చరణం శరణు శరణం శరణం. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు మీ దాసుని. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి కల్వరి రక్తములో మనలను కడుగి మన సకల పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. సంతోషముతో ఉత్సాహముతో బిడ్డలారా, మహిమగానం పాడుకుంటూ ఈ డివైన్ మర్సీ పండుగ రోజున ఆ త్రిత్వకు దేవుని ఘనపరించి స్తుతించి ఆరాధించుకుందాం. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం. భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా.
వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమపిత మిమ్మును వేడుచున్నాము దయనే ఇలలో కోరిదము మిమ్మును వేడుచున్నాము దయనే ఇలలో కోరిదము మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ శ్రీయేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరు కరే మహోన్నతులు మీరు కరే పరిశుద్ధులు మీరు కరే మహోన్నతులు మీరు కరే మహోన్నతులు మా యేసు ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో రెండువారా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో రెండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తిగలవో నిత్య సర్వేశ్వరా, నీ ప్రియతమ కుమారుని పరమ పవిత్ర హృదయమందు మేము ఆనందించుచున్నాము. ఆయన తన అపారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితములేని కృపావరములను స్మరించుకొనుచున్నాము. నిజమైన సేమకు నిజమైన ప్రేమకు కేంద్రస్థానమైన ఆ దివ్య హృదయము నుండి పొంగి పొరలి ప్రవహించు పరిశుద్ధ రక్తమునకు జీవజలమునకు మేము పాత్రులమగునట్లును మమ్ము కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము అపోస్తులుల కార్యములు 5వ అధ్యాయము వచనములు 12 నుండి
16 వరకు. ప్రజల మధ్య అపోస్తులు అనేకమైన అద్భుతములు, ఆశ్చర్యకరమైన పనులు చేయుచుండిరి. సొలొమోను మంటపములో విశ్వాసులందరూ చేరియుండిరి. ప్రజలు అపోస్తులను గూర్చి గొప్పగా చెప్పుచున్నను బయటనున్న ఇతరులు ఎవ్వరునూ వారితో చేరుటకు సాహసించుటలేదు. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేరిరి. పేతురు నడిచిపోవునప్పుడు కనీసము అతని నీడ అయినను కొందరిపై పడగలదను ఆశ చేత వారు జబ్బుగా ఉన్నవారిని చాపల మీదను పరుపుల మీదను పెట్టుకొని మోసికొని వచ్చి వీధులలో ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టుపట్టులనున్న పట్టణముల నుండి జనులు వ్యాధిగ్రస్తులను, దయ్యము పట్టిన వారిని తీసుకుని వచ్చుచుండిరి. అట్లు తీసుకుని రాబడిన వారందరూ స్వస్థత పొందిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామమునే గానము చేసెదను, ప్రతిక్షణం నీ సన్నిధినే అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. రెండవ పట్టణము, దర్శన గ్రంథము 1వ అధ్యాయము వచనములు 9 నుంచి 13 వరకు మరియు 17 నుంచి 19వ వచనం వరకు. నేను మీ పొరుగువాడగు యోహానును యేసుక్రీస్తు సామ్రాజ్యమున మీ కష్టములలోనూ ఆయన రాజ్యమునను సహవాసమునందును మీతో భాగస్వామిని అగుదును. దేవుని వాక్కును యేసుక్రీస్తు సాక్ష్యమును నేను ప్రకటించినందున నేను పద్మాసు దీపమునకు కొనుపోబడితిని. ప్రభువు దినమున ఆత్మ నన్ను ఆవేశించెను. అప్పుడు వెనుక నుండి ఒక గొప్ప శబ్దము వినవచ్చెను. అది ఒక బాకా ధ్వని వలె ఉండెను. నీవు చూచుచున్నది అంతయు గ్రంథస్థమును కావింపుము. తదుపరి ఆ గ్రంథమును ఎఫెసు, స్ముర్న, పెర్గాము, తియతెరా, పార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయల యందలి సప్త సంఘములకు పంపుము అని అది నన్ను ఆదేశించినది. నాతో సంభాషించుచున్నది ఎవరో తెలియుటకై నేను వెనుకకు తిరిగి తిని, అట నేను 7 సువర్ణ స్తంభములను చూచి తిని. వాని మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకడు ఉండెను. ఆయన
దుస్తులు పాదముల వరకు వ్రేలాడుచుండెను. వక్షమున ఆయన ఒక సువర్ణయమగు పట్టికను తాల్చి ఉండెను. నేను ఆయనను చూచిన తోడనే మృతుని వలె ఆయన పాదములపై పడి తిని, ఆయన తన కుడి చేతిని నాపై ఉంచి ఇట్లనెను, భయపడకుము, ఆది అంత్యములను నేనే, సజీవుడను నేనే. నేను మరణించితిని కాని చూడుము, నేను సదా జీవించియుందును. మృత్యువనకును మృత్యులోకమునకును నేనే అధికారిని. కనుక నీవు చూచెడి ఈ విషయములను గ్రంథస్థమును కావింపుము. జరుగుచున్న విషయములను, జరగనున్న విషయములను సమస్తమును లిఖింపుము. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా అని నిన్నే పిలుస్తున్నా, నీ చెవి యొక్కి నా మొరను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా అని నిన్నే పిలుస్తున్నా, నీ చెవి యొక్కి నా మొరను ఆలకించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 19వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 31 నుండి 37 వరకు. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. అందుచే యూదుల పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము. ఆనాడు దేహములు శిలువ మీద ఉండరాదు, కాలు విరగగొట్టి వానిని దింపివేయుటకు అనుమతి నిండు అని కోరిది. సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన ఆ ఇద్దరి కాళ్ళు విరగగొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండటను చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. కానీ సైనికులలో ఒకడు ఆయన ప్రక్కన బల్లముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు ప్రవహించెను. అది చూచిన వాడు దీనిని గురించి చెప్పుచూ ఉన్నాడు, అతడు చెప్పినది వాస్తవం, మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒకటినైనను విరగొట్టబడలేదు అనే లేఖనమును అట్లా నెరవేరను. వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు అని లేఖనమును అట్లు నెరవేరెను. ఇది ప్రభుని
రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మరొకసారి దివ్య కారుణ్య మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. విష్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ డివైన్ మర్సీ జీసస్. ఈరోజు దివ్య కారుణ్య ఆదివారం. యేసుక్రీస్తు సిస్టర్ ఫౌస్టినా గారికి తెలియజేసిన రహస్యాలలో 14 వాగ్దానాలు ఉన్నాయి. అందులో చాలా ముఖ్యమైనటువంటిది, డివైన్ మర్సీ ఈజ్ మ్యాన్స్ లాస్ట్ హోప్ ఫర్ సాల్వేషన్. అనగా మానవ జాతి రక్షణ పొందటానికి దివ్య కారుణ్యమే చివరి నిరీక్షణ అని తెలియజేసి ఉంది. యేసుక్రీస్తు యొక్క రెవల్యూషన్ వలన 1935 సంవత్సరము ఏప్రిల్ 28వ తారీఖున పోలాండ్లో విల్నో అనేటువంటి స్థలములో పాపు జాన్ పాల్ II మొట్టమొదటిసారిగా డివైన్ మర్సీ ఫీస్ట్ని ఒఫీషియల్గా కథోలిక శ్రీసభ పండుగగా ఆయన ఘోషణ చేశాడు. యాక్చువల్లీ ఈ పండుగ ఘోషణ అయిన తర్వాత పునీత సెయింట్ జాన్ పాల్ II చెప్పిన మాట ఏంటంటే, ద మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్ అని ఆయన అన్నాడు. అనగా పునీత జాన్ పాల్ II గారి జీవితములో అతి సంతోషమును ఆనందమును కలిగిన ఒక దినమంట డివైన్ మర్సీ ఫీస్ట్ డే ఆయన ఘోషణ చేసినటువంటి దినం. దివ్య కారుణ్య మహోత్సవము ప్రకటన చేసి కొనియాడిన తర్వాత పునీత పాప్ జాన్ పాల్ II చెప్పిన మాట ఏంటంటే, ద మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. నా జీవితంలో అత్యధికము ఆనందము సంతోషము కలిగిన దినము అని ఆయన డివైన్ మర్సీ సండేని గురించి చెప్పారు. ప్రియబిడ్డలారా, డివైన్ మర్సీ పండుగ కొనియాడుతున్నటువంటి ఒక వ్యక్తికి 14 వాగ్దానాలు యేసుక్రీస్తు సిస్టర్ ఫౌస్టినా గారి ద్వారా తెలియజేసి ఉన్నారు. ఈ గొప్ప రహస్యము, యేసుక్రీస్తు కరుణామయుడు అనేటువంటి రహస్యము లోకానికి తెలియజేసినటువంటి సిస్టర్ ఫౌస్టినా గారిని ఏప్రిల్ 30 తారీఖున 2000 సంవత్సరంలో పునీత జాన్ పాల్ II సిస్టర్ ఫౌస్టినా గారిని సెయింట్ ఫౌస్టినా అని పునీతురాలుగా ఘోషణ చేశారు. ఈ పునీతురాల ద్వారా ప్రభువు తెలియజేసినటువంటి డివైన్ మర్సీ పండుగ రోజు ఒక వ్యక్తి చేయవలసినటువంటి 3 కార్యాలు ఉన్నాయి. ఒకటి, ఆ రోజున అనగా యేసుక్రీస్తు పునరుత్థాన మహోత్సవము తరువాత ఆదివారము ఈ డివైన్ మర్సీ పండుగ మనము కొనియాడాలి. ఈ నెల ఏప్రిల్ 17వ తారీఖున మనము పునరుత్థాన మహోత్సవాన్ని కొనియాడాం. ఈరోజు 24వ తారీఖు పునరుత్థాన మహోత్సవము తర్వాత వచ్చు ఆదివారం. అందుకే ఈరోజు దివ్య కారుణ్య మహోత్సవ పండుగగా మనం కొనియాడుతున్నాం ప్రియబిడ్డలారా. అయితే ఈరోజు
ఏ వ్యక్తి అయితే ఒక మంచి పాప సంగీతం చేసుకుంటూ నిండు దైవభక్తితో దైవవిశ్వాసముతో దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తారో ఆ ఆత్మ చేసిన సకల పాపముల నుండి పాప క్షమాపణమును, చేసిన పాపం వలన రావలసి ఉన్నటువంటి శిక్ష నుంచి కూడా కంప్లీట్ విడుదల, కంప్లీట్ ఫర్గివ్నెస్ పొందును అని వాగ్దానం ఇచ్చి ఉన్నారు. అలాగే ఈరోజు ద డివైన్ గ్రేస్ ఫ్లడ్ గేట్స్ ఆర్ ఓపెన్ టు ఫ్లో ద ఓషన్ ఆఫ్ గ్రేస్ అని యేసుక్రీస్తు తెలియజేశాడు. అనగా మీకు తెలుసు, నదులకి డ్యామ్స్ ఉంటాయి. నీళ్లు ఆపటానికి, మళ్ళీ నీళ్లు ప్రవహింప చేయటానికి షట్టర్స్ ఉన్నాయి. బిడ్డలారా, షట్టరు లేపినప్పుడు పెద్ద ఫోర్సుతో బలంగా నీళ్లు ఈ నదిలో ప్రవహిస్తూనే ఉంటాయి. యేసుక్రీస్తు యొక్క కరుణను, ప్రేమను ఒక డ్యాములో ఆగి ఉన్నటువంటి వరద నీళ్లతో పోలుస్తూ ఉన్నారు యేసుక్రీస్తు. నంబర్ 1, ఆయన కృపను, ఆయన కరుణను ఆ షట్టర్తో పోలుస్తూనే ఉన్నాడు. ఆ షట్టర్స్ అనే డివైన్ మెర్సీ, కరుణ ఎత్తినప్పుడు నీళ్లు ఎంత శక్తివంతంగా ప్రవహిస్తూ ఉంటుందో అలాంటి ఒక కరుణా ప్రవాహం డివైన్ మర్సీ పండుగ రోజు ఆత్మల మీద ప్రభు యేసుక్రీస్తు కృమ్మరిస్తారని వాగ్దానం ఇచ్చి ఉన్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన ఖచ్చితంగా ఈరోజు ప్రియబిడ్డలారా, ఎక్స్ట్రా ఆర్డినరీ డివైన్ గ్రేస్ అనగా అసాధారణమైన దేవుని యొక్క కరుణ ఈరోజు మీరు, నేను పొందుకున్న అవకాశము మన ముందు ఓపెన్ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, ఈ కరుణకి లెక్కలేదంట. లెక్కలేనటువంటి కరుణ ప్రవహిస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, అయితే యెషయా ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయము మనము చదువుతాం. 18వ వచనములో ఒక వ్యక్తికి ఎలాంటి పాపక్షమాపణమును యెషయా ప్రవక్త ద్వారా ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నారో అలాంటి కంప్లీట్ ఫర్గివ్నెస్ మన ఆత్మలకు దేవుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని విందామా? ప్రభు ఇట్లనుచున్నాడు, మన వివాదమును పరిష్కరించుకొందము. మీ పాపములు సింధూరం వలె ఎర్రగానున్నను, మంచు వలె తెల్లనగును. కెంపు వలె ఎర్రగానున్నను, ఉన్ని వలె తెల్లనగును. ప్రియబిడ్డలారా, ఎంత చక్కగా ఇక్కడ వాక్యం వెలుగుతుంది. మనము మన వివాదములు పరిష్కరించుకుంటాం. నీ పాపములు కెంపు వలె ఎర్రగా ఉన్నను, నేను మంచు వలె తెల్లగా చేస్తాను. నీ పాపములు సింధూరం వలె ఎర్రగా ఉంటున్నను, నేను ఉన్ని వలె తెల్లగా చేస్తా అంటున్నాడు. వివాదములు పరిష్కరించుకోవటం అంటే ప్రియబిడ్డలారా, మనిషి చేస్తున్న పాప జీవితాన్ని వదిలిపెట్టడానికి, దేవుని కరుణ దగ్గరికి రావటానికి ఒక మనిషి సిద్ధంగా ఉండటం బిడ్డలారా. అయితే ఈ మహా పండుగ రోజున పాప సంగీతం చేస్తున్నటువంటి వ్యక్తి దేవుని యొక్క వివాహ విందులో, రక్షణ విందులో ప్రవేశించడానికి సిద్ధంగా ఉండి వేసుకున్నటువంటి వివాహ వస్త్రంపై పడినటువంటి పాపమనే మచ్చలు ఎటువంటి మార్కు లేకుండా, మచ్చ లేకుండా పూర్తిగా కంప్లీట్గా యేసుక్రీస్తు తన పరిశుద్ధ రక్తముతో కడిగి శుద్ధి చేస్తాడని వాగ్దానము చేస్తున్నారు ప్రియబిడ్డలారా. బహుశా ఎవరైనా కొన్ని కారణాల వల్ల అనారోగ్య అవస్థ కావచ్చు, లేదా పాప సంగీతం చేసుకున్నట్టు మంచి అవకాశం లేకపోవచ్చు. అలా పాప సంగీతం చేయటానికి అవకాశం లేకపోతే
ఎ సింపుల్ యాక్ట్ ఆఫ్ కండిషన్, అనగా ప్రభు దగ్గరికి వచ్చి చేసిన పాపాల గురించి పశ్చాత్తాపడి ఇక మీదట ఇటువంటి పాపములు చేయని దృఢ నిర్ణయం తీసుకుంటే ఆ హృదయ పరివర్తనం వలన, పాపాలు ఒప్పుకోవటం వలన చేసిన సకల పాపాలకి పాప క్షమాపణ, పాప విముక్తి ప్రభు యేసుక్రీస్తు ఆ వ్యక్తికి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అలాగే మళ్ళీ ఇంకొకసారి పాపసంకీర్తన చేయటానికి ఎప్పుడైతే త్వరగా అవకాశం వస్తుందో అప్పుడు పాపసంకీర్తన చేసుకుంటానని మాట ఇస్తే ప్రియవులారా, ఆ మనిషికి సంపూర్ణ పాపక్షమాపణ, పాప విముక్తి యేసుక్రీస్తు వాగ్దానం చేసి ఉన్నారు. అలాగే రెండవదిగా దివ్య సప్రసాద స్వీకరణ. ఒకవేళ ఆరోగ్య స్థితి వలన కానీ లేదా మరి ఇతర ఏమైనా ఒక కారణాల వల్ల కానీ దివ్య సప్రసాదము స్వీకరించడానికి ప్రత్యక్షంగా అవకాశం దొరకకపోతే స్పిరిచువల్ కమ్యూనియన్, ఆత్మీయమైనటువంటి ఒక దివ్య సప్రసాద స్వీకరణ ఒక వ్యక్తి స్వీకరించవచ్చు, చేసుకోవచ్చు. అనగా టీవీలో, ఆన్లైన్లో పరిశుద్ధ బలిభోజులో పాల్గొని ఆత్మీయమైన దేవుని కమ్యూనియన్, ఆయన సాన్నిహిత్యం, ఆ సప్రసాదం, ప్రభువా మాలోకి వేంచేసి రండి అని ఆత్మీయంగా దాహముతో కోరుకుంటూ యేసుక్రీస్తు యొక్క శరీరం నీలో ప్రవేశించి నిన్ను ఆత్మీయంగా బలపరించే ఒక అనుభూతి కలిగినట్లుగా మనము స్పిరిచువల్ కమ్యూనియన్లో పాల్గొవటం. తర్వాత ఎప్పుడైతే ప్రత్యక్షంగా ఒక పరిశుద్ధ బలిభోజులో పాల్గొని దివ్య సప్రసాదం స్వీకరించే అవకాశం మీకు వస్తుందో ఆ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా కంపల్సరిగా వెళ్ళి పరిశుద్ధ బలిభోజులో పాల్గొని దివ్య సప్రసాదం స్వీకరించే ప్రయత్నాన్ని ఒక వ్యక్తి చేయాలి అని ఈ ప్రామిసెస్లో యేసుక్రీస్తులు చేస్తూ ఉన్నాడు ప్రియవట్లారా. అయితే ఈ వాగ్దానంలో నాకు చాలా నచ్చినటువంటి చాలా మంచి ఒక వాగ్దానం ఏంటంటే ప్రియవట్లారా, ఒక వ్యక్తి జ్ఞానస్నానం పొందుకున్నప్పుడు జన్మ పాపము నుండి, విచ్ మీన్స్ ఆ వ్యక్తి పుట్టినది మొదలుకొని జ్ఞానస్నానం పొందుకున్న ఆ దినం వరకు ఆ వ్యక్తి చేసిన సకల పాపములు కడిగి తుడిచివేయబడతాయి. అనగా ఎటువంటి పాపం మచ్చ లేకుండా ఆ వ్యక్తికి కంప్లీట్ నూతనీకరణ ఆ జ్ఞానస్నానమైన నీటిలో దేవుని పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా దేవుడు ఒక వ్యక్తికి ప్రసాదిస్తూ ఉంటారు. అయితే ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు పాప సంగీతం చేసుకున్నా డివైన్ మర్సీ సండే, దివ్యకారుణ్య మహోత్సవం కొని ఆడుతున్న ఆ రోజు పాప సంకీర్తనం చేసి సప్రసాదం స్వీకరించినప్పుడు ఆ ఆత్మకు ఎలాంటి ఒక పవిత్రత, ఎలాంటి ఒక పరిశుద్ధత కలుగుతూ ఉందంటే, నువ్వు జ్ఞానస్నానం పొందుకున్నప్పుడు పొందినటువంటి అదే నిర్మలత్వము, అదే పవిత్రత ఈ డివైన్ మర్సీ సండే యేసుక్రీస్తు తెలియజేసిన రహస్యాలకు అనుకూలంగా మనం కూడా చేస్తే మనకి అటువంటి పవిత్రత కలుగును అని యేసుక్రీస్తు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయి. ప్రియ సహోదరి, ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఈరోజు ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక వాగ్దానం ఏంటంటే, సాధారణంగా పాప సంకీర్తనములో నేను నా పాపాలు ఒప్పుకోవటమే, నా పాప పరిష్కారం వరకు మాత్రమే నేను చేయగలుగుతాను. కానీ యేసుక్రీస్తు ఇచ్చిన వాగ్దానం ప్రియమైన సహోదరి, ప్రియ సహోదరులారా, నేను నా కోసం మాత్రం కాదు, ఎవరెవరైతే పాప సంకీర్తనం చేయాలి, ఎవరెవరికైతే దేవుని కరుణ కావాలి, ఎవరెవరి పాపములైతే ప్రభు యేసుక్రీస్తు మన్నించాలో వారందరి తరపున కూడా నేను ప్రభు సన్నిధిలో ఈ దివ్యకారుణ్య మహోత్సవం నాడు వారి పాపములు మన్నించుమని, వారిపై కరుణను కృపను చూపించమని నేను ప్రే చేయగలుగుతాను. ప్రభు అలాంటి వారి పాపములు, అలాంటి వారి దోషములు మన్నించును అని వాగ్దానము ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు ప్రియమైన సహోదరి, ప్రియ సహోదరులారా. అందువలన ఈరోజు
ఈ ఉదయకాల సమయము బిడ్డలారా, మనము పరిశుద్ధ దివ్య బలిభోజులో పాల్గొంటున్నాం. నెంబర్ 1, పావ సంకీర్తన మనం చేస్తూ ఉన్నాం. నెంబర్ 2, నెంబర్ 3, మనం దివ్య సప్రసాదము స్వీకరిస్తూ ఉన్నాం. అందువల్ల మొదటి కార్యము మనము కంప్లీట్ చేస్తూ ఉన్నాం. రెండవదిగా మధ్యాహ్నం 3 గంటల సేపు ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు దివ్య కారుణ్య జపమాల, దివ్య సప్రసాద ఆరాధన 1 గంట సేపు 3 గంటల నుంచి 4 గంటల వరకు మీకు అందిస్తూ ఉన్నాం. సిస్టర్ ఫౌస్టినా గారికి యేసుకు తెలియజేసిన రహస్యాలలో చాలా ముఖ్యమైనటువంటిది 3 గంటల సేపు యేసుక్రీస్తు మరణించిన ఆ గడియలో మనము ఆ దివ్యకారుణ నాథుని యొక్క దగ్గరికి వచ్చి ఆ డివైన్ మర్సీ రోజులు చెప్పుకుంటూ మా మీదను సకల మానవాళి మీదను దయగాగుండి నేను ప్రార్థించినప్పుడు ప్రియబిడ్డలారా, అవధులేని అపారమైన దేవుని యొక్క కరుణ ప్రవాహం ఆ పొడిచి తెరబడినటువంటి యేసుక్రీస్తు హృదయం నుండి మీ మీదకి, మనందరి మీదకి, మానవాళ్ళందరి మీదకి ప్రియబిడ్డలారా ప్రభు యేసు కృమ్మరిస్తారు, తెలియజేస్తారు. అయితే 1935 సంవత్సరం ఏప్రిల్ 28వ తారీఖున మొట్టమొదటిగా ప్రపంచములో ఈ పండుగ కొనియాడినప్పుడు ఆ యేసుక్రీస్తు హృదయం నుండి ప్రవహించినటువంటి ఆ నీళ్లు, ఆ రక్తం ప్రపంచవ్యాప్తంగా అందరిపై ఆయన కృంభరించినట్లు, ఉదారంగా ప్రవహింపచేసినట్లు దర్శనం సిస్టర్ ఫౌస్టినా గారికి యేసుక్రీస్తు ఇచ్చి ఉన్నాడు. అనగా ఇదొక వాస్తవమని. అందువలన మనము ఈ చివరి ప్రార్థనలో మనం పాల్గొంటున్నాం. మీరు కళ్ళు మూసుకుని చేతులు జోడించి 1 నిమిషం ఆత్మలో ఏకీభవించి ప్రార్థించండి. దివ్యకారుణ్యమూర్తి అయిన యేసుక్రీస్తు ప్రభు, సిస్టర్ పునీత ఫౌస్టినా గారికి తెలియజేసిన రహస్యమును బట్టి ఈరోజు పాపములు ఒప్పుకుంటూ దివ్య సప్రసాదము స్వీకరించి దివ్యకారుణ జపమాల ప్రార్థనలో పాల్గొనడానికి సిద్ధపడుతున్నటువంటి ఈ బిడ్డలని, వారి కుటుంబాన్ని పేరు పేరున మీకు సమర్పిస్తున్నాం. ప్రభువా, నీ వాగ్దాన ప్రకారము 14 రకాల వాగ్దానాలకి ఈ బిడ్డలు అర్హులుగా మారునుగాక. జ్ఞానస్నంద ద్వారా పొందిన పరిశుద్ధతకి, పవిత్రతకి సరిసమానమైనటువంటి నిర్మలత్వము ఈ డివైన్ మర్సీ సండే రోజు ఈ బిడ్డలు, వీరి కుటుంబము, లోకవ్యాప్తంగా మానవులందరూ పొందుదురుగాక. మీ కృపా సాగరము నుండి ఆ కరుణ జల ప్రవాహము మా మీదను, మానవులందరి మీదను నీ వాగ్దాన ప్రకారం కురుంభరించండి ప్రభువా. ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా అందరి పాపములు కడిగి ఉన్ని వలె తెల్లగా చేయమని, మంచు వలె తెల్లగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దివ్యకారుణ్య మహోత్సవం నాడు ఈ పండుగ కొనియాడుతున్న ప్రతి ఒక్క బిడ్డ సంపూర్ణమైనటువంటి పాప క్షమాపణ, పాప శిక్ష విడుదల పొంది నీ పరలోక రాజ్యమునకు వారసులుగా, అర్హులుగా మారునగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియబిడ్డలారా, మీరందరూ కూడా లేచి నిలబడండి. మనం ఇప్పుడు విశ్వాస సంగ్రహ ప్రార్థన చేయబోతున్నాం. ఇది మన విశ్వాసానికి ఆధారం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంతియుస్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి
మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరము యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దేవా నా ప్రభువా, నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, అంకితమయ్యా నా జీవితమంతా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా జీవనదాతవు నీవే సర్వేశ్వరా, నీలో ఫలించే దాసునిగా మార్చుమయా. నా జీవనదాతవు నీవే సర్వేశ్వరా, నీలో ఫలించే దాసునిగా మార్చుమయా. పరులకు ఉపకారం చేయు మనసును, నీ మేలులు ప్రకటించి మంచి హృదయము. పరులకు ఉపకారం చేయు మనసును, నీ మేలులు ప్రకటించి మంచి హృదయము. దయచేయుము నన్ను దీవించుము, దయచేయుము నన్ను దీవించుము. నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా. నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. సహోదరి సహోదరులారా, మనమర్పించు ఈ బలి సర్వశక్తి గల పెదైన సర్వేశ్వరునికి అంగీకారమనటులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రియ సహోదరి సహోదరుల, రెండు చేతులు జోడించి మనం ఈ అర్పణ వేళలో అప్పద్రాక్షరసములు కానుకగా సమర్పిస్తున్నాం. యేసు క్రీస్తు పరమ పవిత్ర తిరుహృదయము నుండి ప్రవహించిన ఆ కరుణా సాగరములో
మీరును మీ కుటుంబమును కూడా చేర్చబడాలని, మనందరి పాపములు ఈ డివైన్ మర్సీ మహోత్సవం నాడు కడిగి శుద్ధి చేయబడాలని, అంతిమ దినమున ఆయన మనకు వాగ్దానం చేసిన రక్షణలు మనమందరం కూడా ప్రవేశించాలని ఈ అర్పణ సమయంలో బిడ్డలారా మరొకసారి మన ప్రాణాత్మ శరీరములను మన కానుకగా సమర్పించుకుందాం. పాప సంకీర్తనం చేసి ప్రభు ఎదుట అన్ని పాపములు ఒప్పుకోవాలనియు, యోగ్యతతో పరిశుద్ధ దివ్య సప్రసాదము స్వీకరించాలనియు, ఈరోజు నిండు భక్తితో దివ్య కారుణ్య జపమాల ప్రార్థన చెప్పమనియు సిస్టర్ ఫౌస్టినా గారి ద్వారా ప్రభు మనకు తెలియజేసిన ఈ 3 కార్యాలు మనము నిర్వహిస్తూ ఉన్నాం. ఈ భక్తి కార్యములను ఈ బలిపీఠ మీద కానుకగా సమర్పించుకుంటూ, దేవా నీవు తెలియజేసినటువంటి ఈ 3 కార్యాలు భక్తితో నిర్వహిస్తున్న బిడ్డలందరినీ నీ వాగ్దానములకు అర్హులుగా మార్చండి దేవా అని ప్రార్థిద్దాం. ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించిన ప్రతి ఒక్కరి ఇంటెన్షన్స్ను, స్పాన్సర్ చేసినటువంటి బిడ్డల ప్రార్థనలను అన్నీ ఈ బలిపీఠం మీద సమర్పించుకుంటూ మనం ప్రార్థిద్దాం. మన ప్రార్థనా సాయం కోరిన వారందరినీ, లోకవ్యాప్తంగా ఉన్న సకల మానవాలను ఈ బలిపీఠం మీద కానుక సమర్పించుకుందాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైనా ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తమో న్యాయమో ధర్మమో రక్షణదాయకము. ఏలయనా ఆయన వెలలేని ప్రేమతో సిలువపై మరణించి మా నిమిత్తము బలియాయను. ఈటచే పొడవబడిన ఆయన ప్రక్క నుండి రక్తము నీరు స్రవించెను. ఇవి ఆయన తన శ్రీసభకు బహూకరించిన దివ్య సంస్కారపు సూచకములు. ఈ కారణము వలన తెరచియున్న రక్షకుని తిరుహృదయము వద్దకు అందరూ ఆకర్షితులగుచున్నారు. ఈ రక్షణ ఊట నుండి అత్యధిక రక్షణ ఫలమును ప్రేమామదుతో తన కరుణను పొందగలుగుచున్నాము. కావున మేమును
సకల పునీతులతోను దూతల దళములతో ఏకమై నీ ప్రస్తుతి చేయు నీ వైభవమును నిరంతరము ప్రకటించుట ఎట్లనగా సంతోషముతో ఆనందముతో బిడ్డలారా హోసన్న గానం పాడుకుంటూ ఆ త్రిత్వక దేవిని ఘనపరుస్తాం. చప్పట్లతో ఆనందముతో పాడుకుందాం. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. హోసన్నా 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 హోసన్నా. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. హోసన్నా 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 హోసన్నా. ఏలిన వారి నామమున చేసేది వారు ఆశీర్వదింపబడిన వారు. హోసన్నా 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 హోసన్నా. ప్రియబిడ్డలారా, మనము నడు పూజలో ప్రవేశిస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు పరిశుద్ధ పరమ శరీరమును రక్తమును పరిశుద్ధాత్మ ప్రభావం వలన ఆశీర్వదించబడే వేళలో సాధ్యమైతే మోకరించి మీరందరూ కూడా భక్తితో ఈ నడుపూజ సమయంలో ప్రార్థనలో ఉండండి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతా మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువుని యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇది మానాదుడును మీ కుమారుడునైన యేసు క్రీస్తు శరీర రక్తములు
అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఎట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్త వందనము, కారుణ్య రూప వందనము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్త వందనము, దివ్య కారుణ్య దేవ వందనము. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా దేవుని మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానము చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమున ఉత్థానమును స్మరించుచు జీవమనొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి
నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు అర్పించుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగమమ్ము పవిత్రాత్మ ద్వారా నీ కరుణకు అర్హులుగా మార్చమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మా శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్స్ జగద్గురువును పొలిమర జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠగన్యులను, నీ సేవకులు సేవకురాలందరినీ విశ్వాసమందును ప్రేమయందును స్థిరపరపము. ఉత్థానమగుదమును అన్నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకును. వారందరిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుడు. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లిగా మరియ మాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుట్టిన ఆత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. మరి ముఖ్యంగా ఈరోజు పరిశుద్ధ బలిని పెట్టించిన ప్రతి కుటుంబాన్ని, స్పాన్సర్షిప్ చేసిన వారిని నీ కరుణతో కృపతో ఆదుకోమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొని డివైన్ మర్సీ రోజులు చెప్పుకున్న కుటుంబాన్ని, పాప సంకీర్తనం చేసిన వారిని, దివ్య సప్రసాదము స్వీకరిస్తున్న వారిని నీ వాగ్దానములకు అర్హులుగా మార్చండి. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు నిరంతరము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు మనకు నేర్పించినటువంటి ప్రార్థన, పరుల తప్పులు దోషములు నేను మన్నించినట్లు మా అప్పులు తప్పులు మన్నించుమని మనము రెండు చేతులు చాచి పట్టుకుని ఆ భగవంతుని దొట్ట మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పుల మీద మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో దివ్య కారుణ్య మహోత్సవం నాడు ఈ బిడ్డలందరినీ, వీరి కుటుంబాలను సకల ఆటంకముల నుండి, సైతాన బంధకాల నుండి యేసు క్రీస్తు పరమ పవిత్ర హృదయ యోగ్యత ద్వారా విడిపించుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసు క్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందము. ఎలయన నిరంతరము మీదే రాజ్యము
మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే కొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభుని యేసువా, మా పాపములను బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును దివ్య కారుణ్య మహోత్సవమును కటాక్షింపు. మీ చిత్త ప్రకారం వీరందరికీ వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానము తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో బల్లెముతో పొడిచి తెరవబడిన యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయము. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మకు స్వస్థత కలుగును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ ప్రేమ సాగరము కంటే లోతైనది.
సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరికీ డివైన్ మర్సీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు 2 వీడియోస్ మేము మీకు ఆన్లైన్లో అందిస్తూ ఉన్నాం. ఒకటి, ఇప్పుడు ఉదయకాల సమయము మనం పరిశుద్ధ బలి పూజను అర్పిస్తూ ఉన్నాం. రెండో వీడియో మధ్యాహ్నం 3 గంటల సేపు మీకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది లైవ్గా. బిడ్డలారా, సిస్టర్ ఫౌస్టినా గారికి యేసుగురు తెలియచేసినటువంటి 3 రహస్యాలలో చాలా ముఖ్యమైన ఒక రహస్యం ఇదే. మధ్యాహ్నం 3 గంటల సేపు యేసుక్రీస్తు సిలువలో మరణించిన ఆ గడియ, ఆ సమయమే దివ్య కారుణ్య గడియ, దివ్య కారుణ్య గంట, ది అవర్ ఆఫ్ డివైన్ మర్సీ. అందువలన 3 గంటల టైంలో మీరు ఎక్కడ ఉన్నా సరే బిడ్డలారా, మీరు ఆన్లైన్లో మాతో దివ్య కారుణ్య ఆరాధనలో, దివ్య కారుణ్య జపమాల ప్రార్థనలో, ఇంటర్సెషన్లో మీరు మాతో జాయిన్ అవ్వండి, కలవండి. ఆత్మలు ఏకీభవించి లోకవ్యాప్తంగా మనమందరం కలిసి ఈ దివ్య కారుణ్య గడియను ప్రభు సన్నిధిలో మనం సమర్పించుకుంటూ ప్రార్థించినప్పుడు మీరును మీ కుటుంబం బట్లారా యేసుక్రీస్తు యొక్క దివ్య కారుణ్య నాథుని యొక్క సకల వాగ్దానాలకి మీరు అర్హులుగా మారుతారు. అందువలన ఈ సమయం గుర్తుంచుకోండి. మధ్యాహ్నం 3 గంటలకి 3 o'clock in the afternoon, divine mercy hour. లేచి నిలబడతామా? చివరి ప్రార్థన ఆశీర్వాదము తీసుకుందాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము మాలో పవిత్ర ప్రేమ ప్రజ్వరిల్లినట్లు చేయునుగాక. ఈ విధముగా మేము మీ కుమారుని వద్దకు ఆకర్షితులమగుచు ఆయన హృదయము నుండి ప్రవహించు దివ్య రక్తముతో జీవజలముతో నీ కరుణకు పాత్రులుగా మారునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా తన కరుణతో నడిపించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో కరుణలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియులారా, వన్స్ అగైన్ మీ అందరికీ కూడా దివ్య కారుణ్య యేసు క్రీస్తు మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ abundantly bless you. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను.
క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిదే నేనుండలేనయా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా.